హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ వీడియో అయితే తమిళ చూస్తేనే అర్థమవుతుంది కదా, 21 డేస్ సెలబ్రేషన్ అండి. మా బంజారా స్టైల్లో ఏ విధంగా ఉంటుందో వీడియో అయితే కంప్లీట్గా ఉంటుంది. ఫుల్ వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేనైతే ఫస్ట్ అయితే వంట చేస్తున్నారండి 21 డేస్ సెలబ్రేషన్ కోసం అనేసి. అయితే ఇక నేను ఇంట్లో వాళ్ళకైతే ఇక భోజనాలు పెడదాం అన్నట్టుగా అనుకొని ఇక చికెన్ తెచ్చాము. అలాగని రైస్ వండేశారు అత్తయ్య, అలాగే మా ఆయన ఏమో కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడైతే ఫస్ట్ వంట స్టార్ట్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు వర్షం వచ్చింది. వర్షం రావడం వల్ల వీడియో అయితే నేను కంప్లీట్గా తీయలేదు ఫస్ట్ నుంచి. సో ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్న దగ్గర నుంచి తీద్దాంలే అన్నట్టుగా అయితే తీసానండి. సో వీడియో అయితే కంప్లీట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మా బంజారా స్టైల్లో ఏ విధంగా వేస్తారో 21 డేస్ ఉయ్యాలలో ఏ విధంగా వేస్తారో పూర్తిగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో వీళ్ళైతే వంట చేస్తున్నారు. ఒకసారి మా ఇల్లు మొత్తం చూపిద్దాం అన్నట్టుగా అయితే విలేజ్లో అండి మా ఇల్లు, ఇది ఊర్లో. ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా అయితే నేనైతే మొత్తం చూపిస్తున్నాను. ఇప్పుడే కలర్ వేయించాము, 1.5 month ఏం అవుతుంది కలర్ వేయించాము. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంది లుక్ అన్నట్టు అయితే నేను వీడియో అయితే తీశాను. మొత్తం బయట అండి, లోపల ఏం చూపించలేదు, మొత్తం బయటనే తీశాను వీడియో. నాకైతే చాలా బాగా అనిపించింది అట్లా తీస్తుంటే, ఆ గ్రీన్గా మొత్తం బాగుంది లొకేషన్, అందుకే తీశాను. సో నేనైతే డెలివరీ అయ్యానండి. నాకైతే బేబీ బాయ్ పుట్టిండు. చాలామంది అన్నారు నీకు బేబీ బాయే పుడతారు అక్క అనేసి. అలాగే బేబీ బాయే పుట్టిండమ్మా. నాకు థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అన్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి. సో నేనైతే హ్యాపీ అండి, ఒక పాప ఒక బాబు, హ్యాపీ. సో ఇక్కడైతే మా ఆయన, రిత్విక అండ్ మా అత్తయ్య ముగ్గురు కూర్చొని ఇక్కడ వాళ్ళు వంట చేసి పెడుతున్నారు. ఇక్కడైతే ముగ్గురు 3 సైడ్లు కూర్చొని ఎట్లా చేస్తున్నారని నవ్వుకున్నాము, చిన్న జోక్ చేసి. సో రిత్విక అయితే ఇక్కడ చేస్తుంది, నీకు తమ్ముడు పెద్దగా అయిన తర్వాత చూస్తాడు కదా మమ్మీ, అప్పుడు తెలుస్తుందిలే తమ్ముడికి అనేసి అంటుంది రిత్విక. సో రిత్విక కనుక నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి నాకు తమ్ముడే ఉన్నాడు మమ్మీ, నీ బొజ్జలో తమ్ముడే ఉన్నాడు అనేసి ఆమె ఎంత అన్నదో. సో అలాగే దేవుని దయ వల్ల మాకైతే ఒక బాబు పుట్టిండు, పాప బాబు, హ్యాపీ అండి. సో ఎవరైనా ఒక పాప ఒక బాబు ఉండాలనేసి చాలామంది కోరిక ఉంటుంది, అది దేవుని ఇస్తారు, ఇక మన చేతుల్లో ఏం లేదు. సో నేనైతే హ్యాపీ. సో ఇక్కడైతే వాళ్ళిద్దరైతే చికెన్ నేను కలుపుతాం మమ్మీ అనేసి అంటే, ఇక ఆమె కలపడం రావట్లేదు, అందుకే మా ఆయనకు పిలిచి ఒకసారి కల్పించండి అనేసి అన్నాను. సో కల్పించారు. సో ఈ వీడియో మేము పెద్దగా అయిన తర్వాత తమ్ముడు చూస్తే అట్లా చేసినాం అనేసి గుర్తుంటుంది కదా మమ్మీ అనేసి అంటుంది రిత్విక. సో ఇక్కడైతే సెలబ్రేషన్ కోసం అనేసి డెకరేషన్ అయితే చేస్తున్నామండి. 21 డేస్ అని నార్మల్గానే సెలబ్రేషన్ చేసుకున్నాము. సో ఇక్కడైతే నాకు కొన్ని ప్రాసెస్ అయితే చెప్పారు, మేము అయ్యగారికి అడిగాము ఎలా చేయాలనేసి చెప్తే ఆయన ఏమో కొన్ని ప్రాసెస్ చెప్పారు మాకు. ఆ ప్రాసెస్ ఏంటిదో వీడియోలో చూస్తూ ఉండండి, మొత్తం క్లియర్గా అయితే ఉంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ నాకు ఇంతవరకు తెచ్చిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా అనేసి వేరే ఒక వీడియోలో చెప్పాను కదా, మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే వెళ్ళిపోయింది. మానిటైజేషన్ ప్రాసెస్లో అయితే జరుగుతుందండి. మానిటైజేషన్ అయిపోతుంది, దాదాపుగా అయిపోయినట్టే. సో 1 వీక్ అయింది, ఆ ప్రాసెస్ జరిగి 1 వీక్ అయితే అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ అయితే చాలా చాలా అవసరం అండి. ఇప్పుడు నేను వీడియోకి అయితే ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. ఇన్ని రోజులు నేను డెలివరీ అయ్యాను అండ్ అక్కడ ఊర్లో ఉండడం వల్ల నేను అప్లోడ్ చేయడానికి టైం లేదు, అప్లోడ్ చేయలేదు వీడియోస్. సో ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అలాంటి వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. సో నెక్స్ట్ అయితే ఇక 21 డేస్ అని పెట్టేసేసి ఇక బెలూన్స్తో అయితే డెకరేషన్ అయితే చేసేస్తున్నారు మా ఆయన. ఇక నార్మల్గానే చేసామండి, డెకరేషన్ హెవీగా ఏం లేదు. సో మా ఇంట్లో వాళ్ళకి అందరికీ పిలిచి అయితే ఇక నార్మల్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. సో మేమైతే అందరం అయితే ఫస్ట్ అయితే రెడీ అయిపోయామండి ఇంట్లో అందరూ, ఎందుకంటే మాకు ఆ రోజే మా బంజారాలో ఫస్ట్ ఫెస్టివల్ ఉండే శీతల పండగ అనేసి. ఆ ఫెస్టివల్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళాలి. ఆ వీడియో ఒకసారి నేను అప్లోడ్ చేశానండి, మా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా చూడండి.
సో ఇక్కడైతే అందరం అత్తయ్య, నేను, మామయ్య, మా ఆయన, రిత్విక అందరం రెడీ అయిపోయిన తర్వాత అయితే వీడియో అయితే స్టార్ట్ చేశామండి. సో ఇక్కడంతా డెకరేషన్ అంతా కంప్లీట్ చేస్తున్నాము. డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత నాకైతే అయ్యగారిని అడిగాము మేము ఏ విధంగా వేయాలి, ఏమేమి ఉంది ప్రాసెస్ అనేది మొత్తం చెప్పారు అయ్యగారు. సో మా ఆయన పని మా ఆయన చేస్తున్నారు, అత్తయ్య పని అత్తయ్య చేస్తున్నారు. సో వంటలు అయితే మొత్తం అయిపోయినాయండి. ఫస్ట్ అయితే వంటలు కంప్లీట్ చేసిన తర్వాతనే అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ ఉయ్యాలలో వేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మొత్తానికి అయితే ఎవరి పనిలో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. ఎవరి పని వాళ్ళు ఫాస్ట్ చేసేస్తున్నారు. ఎందుకంటే టైం అయిపోతుంది అనేసి. ఇప్పటికే 5:30 అయిపోయింది. ఈవినింగ్ పూట పెట్టామండి మేము. అందుకే ఇక లేట్ అయిపోతుంది అనేసి ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాము. సో అత్తయ్య ఏమో నాకు అయ్యగారు 3 చెంబుల్లో వాటర్ తీసుకురావాలనేసి అన్నారు. దానికోసం అనేసి ప్రిపేర్ చేస్తున్నారు అత్తయ్య. సో మేమైతే ఈ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక అటు వెళ్ళిపోతే అటే ఉండొచ్చు అన్నట్టుగా అయితే డెకరేషన్ అయితే ఫస్ట్ చేసేస్తున్నాము. సో ఎంత నార్మల్గా చేసినా కొంచెం టైం పడుతుంది కదా అన్నట్టుగా అయితే మేమైతే ఫస్ట్ అయితే ఇవైతే పెట్టేస్తున్నాము డెకరేషన్కి. సో 21 days అని పెట్టేసి బెలూన్స్తో అయితే నార్మల్గా డెకరేషన్ అయితే చేసాము. సో ఇక్కడైతే రిత్విక ఇది పెట్టు డాడీ అది పెట్టు అనేసి కలర్ బెలూన్ తీసుకొచ్చి అయితే ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆమెకి ఇష్టం వచ్చింది పెట్టాలంట. ఎందుకు డాడీ నేను ఇచ్చింది పెట్టవు ఎందుకనేసి అంటుంది. అందుకే వాళ్ళ డాడీకి ఆమె ఇచ్చిందే పెడుతున్నారు. సో మొత్తానికి అయితే ఇక అందరం అయితే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాతనే నేను వీడియో అయితే స్టార్ట్ చేశానండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో బంజారా వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మీ సైడు ఎలా ఉంటుంది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే ఉయ్యాలలో ఏ విధంగా వేస్తారో తెలుసుకుందాం. మాది సూర్యాపేట అండి. మీరు చూస్తున్న వాళ్ళు ఏ సైడ్ నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ సైడ్ ఎలా ఉంటుంది ఉయ్యాలలో వేసేటప్పుడు అది విధంగా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మా వాళ్ళైతే అందరైతే వచ్చేసారండి. వచ్చేసి ఎప్పుడు వచ్చారు, ఏంది బాగున్నారు అనేసి అయితే పలకరింపులు జరుగుతున్నాయి. తిను మా తోటి కోడలు. సో ఇక్కడైతే పలకరింపులు జరుగుతున్నాయి. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా నేను 21 daysకి అయితే ఇక్కడికి వచ్చాను అత్తయ్య వాళ్ళ ఇంటికి. అందుకే ఎప్పుడు వచ్చారు, ఏంది బాగున్నారు అనేసి అయితే అడుగుతున్నాను. నేను అడిగాను, వాళ్ళు అడిగారు. సో ఇదైతే తప్పకుండా బంజారా వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ మీ సైడ్ ఎలా వేస్తారు మీ దాంట్లో, సో మా సైడు ఎలా వేస్తున్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎందుకంటే తెలుసుకుందాం అంతే, ఎవరి సైడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం చిన్న అంతే, ఏం లేదు. సో వీడియో అయితే తప్పకుండా అయితే లైక్ చేయడం మర్చిపోదండి. లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్తే అలాంటి వీడియోస్ తప్పకుండా ట్రై చేస్తానండి చేయడానికైతే. నాకు ఇప్పుడు 2 పిల్లలు ఉండడం వల్ల కొంచెం అప్లోడ్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. ఈ బాబు కొంచెం చిన్నోడు కదా వాడి వల్ల ఇక కొంచెం టైం పడుతుంది అప్లోడ్ చేయడానికి. సో ఇప్పుడు నుంచి అయితే ట్రై చేస్తాను ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి. రోజుకి ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ కన్నా మానిటైజేషన్ అయిపోయింది కదా, ఇప్పటి నుంచి మనం ఎన్ని వీడియోస్ పెడితే మనకే మంచిది. సో నెక్స్ట్ అంత డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక ముత్తైదులు వచ్చారు కదా అందరూ, తిను మా పెద్ద అత్తయ్య అండి. ఇక అందరి కాళ్ళకైతే పసుపు రాసేస్తున్నాను. ఎందుకంటే నేను ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా, ఎవరింట్లో అయినా చిన్న ఈవెంట్ ఉన్నా, ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా, చిన్న కార్యం ఉన్నా ఫస్ట్ అయితే పసుపు రాస్తారు కదా, పసుపుతోనే స్టార్ట్ చేస్తారు. అందరు ముత్తైదులు కదా, ఇక అందరికైతే పసుపు అయితే రాసేస్తున్నాను. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకక్క మీరు ఇంత ఎత్తులో పెట్టుకొని రాస్తున్నారు అనేసి చాలామందికి అయితే డౌట్ రావచ్చేమో. నేను సి సెక్షన్ కదా అండి, 21 days అవుతుంది కదా, అందుకే నేను కిందకి ఇంకా స్ప్రెడ్ కాకూడదు అన్నట్టు వాళ్ళకు చిన్న స్టూల్ పెట్టేసి దాని మీద వాళ్ళ ఎత్తులో కాలు పెట్టించేసి వాళ్ళందరికీ పసుపు రాసేస్తున్నాను. మీరే ఎందుకు రాస్తున్నారు, ఎవరితో అయినా రాపించవచ్చు కదా అనేసి కదా అంటారు. ఎందుకంటే నాకు సంబంధించింది కదా నా పిల్లలకి అన్నట్టుగా, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టుగా నేనే రాశానండి. నేను ఎవరికి ఇవ్వలేదు. ఏ చిన్న ఏమున్నా నా ఇంట్లో నేనే రాస్తాను. ఎందుకంటే నాకు మంచి జరగాలని కోరుకుంటున్నాను కదా, అందుకనేసి అది పసుపు రాస్తే మన ఇంట్లో మనం రాస్తే మంచిది. తిను మా పెద్ద ఆడపడుచండి, తనకు రాస్తున్నాను. అక్కడ ఆమె వీడియో తీస్తుంది మా చెల్లి, తను అంటుంది ఆడపడుచు అనేసి, అందుకే నవ్వుతున్నాము. ఇక్కడ రాసిన తర్వాత రిత్విక ఏమో నాకు రాయి మమ్మీ అనేసి అంటుంది. సరే అనేసి మా పెద్ద ఆడపడుచు తీసుకొని అయితే అక్కడ పెట్టేసింది ఖాళీగా రాసేసాను. తనకు రాస్తుంటే మా తోటి కూడా పాప ఏమో నాకు రాయి పెద్దమ్మ అనేసి అనేది. సరే బేటా రా అంటే ఆమెకు రాసేసాను. సో వీళ్ళు ఇద్దరే పెద్దవాళ్ళు అనేసి వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. సో అందరి కాళ్ళకైతే పసుపు అయితే రాసేస్తున్నానండి. పసుపు రాస్తేనే మంచిది, ఎందుకంటే ముత్తైదులు కదా, ఎవరైనా పసుపు రాస్తేనే మంచిది. మనం
చాలా మంచిది నాకు తెలిసి అయితే. నేనైతే కంప్లీట్గా అయితే రాసేస్తున్నాను. అందరికైతే రాసేస్తున్నానండి. ఒక్కొక్కరు నాకు వద్దు అనేసి అంటున్నారు, కానీ అందరు రావాలి, అందరికీ రాస్తాను అనేసి అన్నాను. అందరు వచ్చారు. సో ఇక్కడ వీడియో తీస్తున్నట్టుగా మా పిన్నికి తెలియదు, అందుకే వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఆడపడుచుతుంది అందరికీ, అందుకే నవ్వుతున్నారు. వాళ్ళకి తెలియదు కదా అనేసి, నువ్వు మంచిగా ఉండు, నువ్వు వీడియోలో మంచిగా కనిపిస్తావు అనేసి వాళ్ళతో నవ్వుతున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు. సో ఇక్కడైతే కంప్లీట్గా అయితే ఇక అందరికైతే రాసేస్తున్నాను. తిను మా తోటి కొడుకు రాస్తా అంటే వద్దక్క నేనే రాసుకుంటా అనేసి తనే రాసుకుంది. ఇక నాకు నేను రాసుకున్నాను. సో పసుపు రాయడం అయిపోయిన తర్వాత అయితే ఇక నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశామండి. మన అయ్యగారు అయ్యగారు అయితే నాకైతే కొన్ని ప్రాసెస్ అయితే చెప్పారండి. ఏంటిదంటే ఇవి అన్నీ అయిపోయిన తర్వాత ఒక 3 చెంబులు, చిన్న చిన్న చెంబులు తీసుకొని దాంట్లో ఒక 3 చెంబుల్లో వాటర్ తీసుకొచ్చి దేవుని ములలో పెట్టిన తర్వాత మీరు తర్వాత ఉయ్యాలలో వేసుకోండి అనేసి చెప్పారు. సో దానికోసం అనేసి ఇక అందరికీ పసుపు రాసిన తర్వాత ఆ ప్రాసెస్ కోసం అనేసి ఒక చిన్న చిన్న 3 చెంబులకి తోరణాలు కట్టేసి, సో అలాగే మేమైతే ఇక్కడ చేయి పంపు అంటారు కదా, బోరెంకి అంటారు, దాని దగ్గర కానివ్వండి, బోర్ దగ్గర కానివ్వండి, ఒక తీసుకొని వెళ్ళి వాటర్ తీసుకురావాలనేసి అన్నారు. ఇంకా 5 ముత్తేదులు ఉంటే వాళ్ళతో అది వాళ్ళతో తీసుకెళ్ళి వాళ్ళతోనే తీసుకొచ్చి రావాలి అనేసి అన్నారు. దానికోసం అనేసి అయితే ఇక ముత్తేదులు అందరూ వచ్చిన తర్వాత మా అత్తయ్య ఆడపడుచు తోటి కోడలు, సో అందరూ వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో నేను ఇక వెళ్తున్నానండి. మా ఇంట్లోనే బోర్ ఉంది. ఇక అక్కడికి వెళ్ళి ఈ చెంబుల్లో వాటర్ తీసుకొచ్చి దేవుని మూలలో పెట్టేసిన తర్వాత నేనైతే నెక్స్ట్ ఉయ్యాలలో వేసే ప్రాసెస్కి అయితే స్టార్ట్ చేస్తాను చూడండి. సో ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాను. సో మా ఇంట్లోనే ఉంది. నేను లాస్ట్ పాప అప్పుడైతే చేయి పంపు అంటారు కదా బోరింగ్కి, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను. సో ఈ వాటర్ తీసుకెళ్ళడానికి ఈ 3 చెంబులతో పాటు 5 ముత్తేదులు అండ్ ఏంటిదంటే పసుపు, కుంకుమ, జీలకర్ర, ఎల్లుల్లి, ఒక తోరణాలు, ఈ 5 తీసుకెళ్ళి అక్కడ బొట్టు పెట్టేసిన తర్వాత కుంకుమ పసుపుతో బొట్లు పెట్టేసి ఆ తోరణాలు కట్టేసిన తర్వాత వాటర్ పెట్టుకొని వచ్చి మళ్ళీ దేవుని మూలలో పెట్టేయమని చెప్పారు. సో 5 ముత్తేదులు ఉండాలంట కంపల్సరీగా అనేసి అన్నారు నాకైతే. సో మీ సైడు ఎలా ఉంటుంది, మీ దాంట్లో ఇలాంటి ప్రాసెస్ ఏమైనా ఉందా లేదా, సో మీ సైడ్ ఉయ్యాలలు వేసేటప్పుడు ఏ విధంగా చేస్తారో కంప్లీట్గా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుసుకుందాం. అంటే ఏం లేదు. సో మా ఇంట్లోనే ఉంది కదా బోరు, అందుకే ఇక ఇంట్లో నుంచే వాటర్ అయితే తీసుకొచ్చాను. లాస్ట్ టైం అయితే బయటికి వెళ్ళాను, ఇంట్లో బోరింగ్ లేదు, బోర్ లేదు అనేసి. సో ఇక్కడైతే ఇక బోర్ దగ్గరికి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరెవరైతే మనకు 5 ముత్తేదులు అయితే పెట్టారో సో వాళ్ళ 5 మళ్ళీ తీసి వాళ్ళు వాటర్ అయితే పట్టాలి. సో ఇక్కడైతే ఇక ఇదండి మా బోరు, ఇంట్లోనే కదా, ఇక ఇంట్లోనే పెట్టేశాము. సో ఇక్కడ పెట్టేసిన తర్వాత పసుపు మా ఆడపడుచు రాసింది, పసుపు రాసేసి దాని మీద కుంకుమతో బొట్లు పెట్టేసిన తర్వాత తోరణాలు ఉంది కదా, ఆ తోరణం కట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే వాటర్ అయితే పట్టమని చెప్పారు అయ్యగారు. సో మా ఆడపడుచుకి తెలియదు, నేను ఇంట్లో నుంచి వాటర్ పట్టుకొని వచ్చాను ఏమో అనేసి, దాంట్లో వాటర్ ఉందేమో అనేసి హ్యాండ్ పెడుతుంది. బట్ లేదక్క వాటర్ లేదు దాంట్లో, ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళాలనేసి నేను అన్నాను. అయితే నేను వాటర్ అక్కడి నుంచి తీసుకొచ్చావేమో, ఇక్కడ బొట్లు ఏమో పెట్టాలి అన్నట్టుగా అనుకున్నాను అనేసి తను అన్నారు. సో లేదక్క అనేసి నేను అన్నాను. సో ఇక్కడైతే బొట్లు పెట్టిస్తున్నారు చూడండి. బొట్లు పెట్టేసిన తర్వాత ఇక మోటార్ ఆఫ్ చేసి ఆ వాటర్ పట్టుకొని అయితే ఇక వెళ్ళాము. సో ఇది మా దాంట్లో అయితే ఇలాంటి ప్రాసెస్ అయితే చెప్పారు. సో మీ దాంట్లో ఎలాంటి ప్రాసెస్ ఉంది, మీరు ఏ విధంగా చేస్తారో అయితే తప్పకుండా చెప్పండి. ఏం లేదంటే మీ సైడ్ ఏ విధంగా ఉంటుంది, మా సైడ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం అంతే, దానికి మించి ఏం లేదు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సార్ నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ మౌంటేషన్ వరకు తెచ్చారండి. సో ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. సో మీ సపోర్ట్ అయితే కావాలండి, మీ సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి. సో మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చాను. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే మనమైతే ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి అత్తయ్య పెట్టేస్తున్నారు
జీలకర్ర, ఎల్లుల్లి, పసుపు, కుంకుమ అన్నీ ఇక్కడ పెట్టేసిన తర్వాత వాటర్ పట్టమని చెప్పారు అయ్యగారు. సో పెట్టేశారు. ఇక నెక్స్ట్ అయితే వాటర్ అయితే ఆన్ చేసేస్తారు మోటార్. వాటర్ అయితే పట్టుకొని అయితే వెళ్ళిపోతాం మేము మళ్ళీ రిటర్న్. మళ్ళీ వాళ్ళు ముగ్గురు 3 తీసుకోవాలనేసి అన్నారు. సో ఎందుకంటే అయ్యగారు అట్నే చెప్పారు మాకు. ఆ విధంగానే ప్రాసెస్ అయితే చేస్తున్నాము. సో మా తోటికోడ వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళకు ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు తెలియదంట. మేము అలా చేయలేదక్క అనేసి అంటుంది. సో నేను పాప అప్పుడు ఇదే చేసాము, ఇప్పుడు ఇంకా ఇదే అమ్మ అనేసి నేను అన్నాను అందరికీ. సో మీ దాంట్లో ఏ విధంగా ఉంటుంది, సో మీ వాళ్ళు ఏ విధంగా చేస్తారు తప్పకుండా అయితే చెప్పండి. ఎందుకంటే తెలుసుకుందాం అంటే పదే పదే అడుగుతున్నాను అనేసి ఏమనుకోవద్దు. సో ఇక్కడైతే వాటర్ అయితే పట్టేస్తున్నాము చూడండి. పట్టేసిన తర్వాత మళ్ళీ పైన 3 పెట్టేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఇక తీసుకొని వెళ్ళిపోయి దేవుని ముళ్ళలో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉయ్యాలలో వేసే ప్రాసెస్ అయితే జరుగుతుంది. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది. సో దీంట్లో సాంగ్ పాడతారండి వాళ్ళ ఓన్ వాయిస్తో, చాలా బాగుంటుంది సాంగ్ అయితే. ఆ సాంగ్ వింటే అట్నే వినాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో చూడండి, మళ్ళీ అందరికి అంటే ముగ్గురు పడుతున్నారు, ముగ్గురికి 5 అనేసి నేను అన్నాను. మళ్ళీ పెట్టేశారు. ఇక అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంట్లోకి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. చూడండి, ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో నాకు కొంచెం వాయిస్ తీస్తున్నప్పుడు అయితే నాకు కొంచెం అంటే కొంచెం స్లోగా ఇస్తున్నాను, ఎందుకంటే ఊపిరి వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. సో లొకేషన్ అంతా చాలా చాలా బాగుంది ఆ రోజు. సో నాకైతే చాలా భలేగా అనిపించింది, వీడియో బాగా వచ్చింది. సో నేను మా చెల్లికి తీయమని చెప్పాను, తను తీశారు. వాళ్ళు కొంచెం కదులుతున్నారు కదా, అటు ఇటు సేక్ అవుతుంది వీడియో, ఒక దగ్గర ఉండి తీయట్లేదు, అందుకే వీడియో అంతా సేక్ అవుతుంది. సో వాళ్ళకి తెలియదు కదా ఎలా తీయాలో ఏంటో అనేసి. సో నేను తీస్తే నేను ఒక దగ్గర ఉండి నీట్గా తీస్తాను, ఎందుకంటే నాకు తెలుసు కదా సేక్ అవుతుంది అనేసి. తనైతే అటు ఇటు వెళ్ళడం వల్ల సేక్ అవుతుంది వీడియో, అంత క్లియర్గా రాకపోవచ్చు. బట్ సో నాకైతే బాగానే ఉంది. సో అప్లోడ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో తెలియదు. సో వీడియో ఎలా ఉంది ఎలా తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే తెలుసుకుంటాను, మీకు నచ్చిందా లేదా తెలుసుకుందాం అంటే, దానికి మించి ఏం లేదు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సపోర్ట్ ఇంకా ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఫైనల్గా అయితే తీసుకొచ్చి మళ్ళీ 5 హ్యాండ్ పెట్టేసిన తర్వాత దింపేసి దేవుని మూలలో అయితే పెట్టేయాలి. మా దేవుని గది అండి. దేవుని మూలలో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా అయితే పెట్టేస్తున్నారు మా ఆడపడుచు. పెట్టేసిన తర్వాత అయితే ఇక నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోయాము. రిత్విక ఏమో అనుగుణంగా నాతో పాటు రిత్విక కొత్తగా అనిపిస్తుంది. సో ఇక్కడ అడుగుతున్నారు మేము ప్రాసెస్ అంతా చేయలేదు అనేసి మా పెద్ద అత్తయ్య గారు అంటున్నారు. సో లేదత్తయ్య, మేము లాస్ట్ టైం అట్నే చేసామని. సో ఇక్కడైతే ఇక ఉయ్యాల వేయడానికైతే గుగ్గిలు 3 రకాల గుగ్గిలు వండారు అత్తయ్య. ఆ గుగ్గిలంతా ఒక దాంట్లో వేసేసి కలిపేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొచ్చి గుగ్గిలు వేస్తారు కదా ఉయ్యాల వేసేటప్పుడు, ఆ గుగ్గిలు అయితే రెడీ చేసేస్తున్నారు చిన్న బౌల్లో. సో డెకరేషన్ చూడండి, ఉయ్యాలకైతే ఇలా డెకరేషన్ అయితే చేశారు మా ఆయన. నేను అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి అయితే ఉయ్యాల అంతా ఇట్లా అయిపోయింది, ఇట్లా చేసేసారు. సో ఫైనల్గా లుక్ అయితే 21 days లుక్ అయితే ఇదండి. సో ఎలా ఉంది, బాగుందా, బాగా అనిపించిందా? సో చూడండి. సో ఈ వీడియో అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నా. సో చూడండి, ఉయ్యాల లుక్ అయితే ఇలా ఉంది. సో ఫైనల్గా అయితే ఇక ఉయ్యాలలో వేసే టైం అయితే వచ్చేసింది. ఇక 5 చేత, ఎందుకంటే మాకు అన్న తమ్ముళ్ళు లేరు, మేనమామ లేరు, అందుకే అయ్యగారేమో 5 ముత్తైదులతో కలిపి వేయించండి అనేసి అన్నారంట. అందుకే 5 మందితో అయితే కలిపి వేయించాను. నేను పట్టుకోవద్దు బట్ అనేసి నాకు చెప్పారు, అందుకే 5 మా ఆడపడుచు, మమ్మీ, పెద్ద అత్తయ్య అండ్ మా అత్తయ్య అండ్ ఇంకో చిన్న అత్తయ్య వస్తారు. అందరు కలిసి అయితే ఇలా 5 కలిసి అయితే ఉయ్యాలలో వేసేస్తారు. సో ఉయ్యాలలో వేసిన తర్వాత మా బంజారాలో సాంగ్ పాడతారండి, ఆ సాంగ్ బాగుంటుంది. సో తప్పకుండా చూడండి. సో నేను అది షార్ట్ వీడియో కనుక అప్లోడ్ చేశాను, సాంగ్ ఉన్నది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఉయ్యాలలో వేసేస్తున్నారు బాబుకి. సో డ్రెస్ ఏమో పెద్దగా అయిపోయింది వాడికి. సో డ్రెస్ అయితే వేసి ఇంకా రెడీ అంతే ఉయ్యాలలో వేసేసిన తర్వాత
ఉయ్యాల ఊపుతూ ఇక్కడ సాంగ్ పాడాలనేసి అన్నారు. సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వినేయండి. వాళ్ళు సాంగ్ పాడతారు. సో ఇంకొమ్మ చూడండి మా బాబు అండి. సో పండుకొని ఉన్నాడు. ఇక్కడ లైట్ ఫోక్స్ లేదు, ఇక్కడ కొంచెం క్లియర్గా లేదు వీడియో. సో వీళ్ళలో వేసేసిన తర్వాత అయితే ఇక్కడేమో వాళ్ళు 5గురు కలిసి చేస్తున్నారు కదా, మీరు స్లోగా వేయండి అనేసి నేను అంటున్నాను. ఎందుకంటే కింద ఏమైనా స్లిప్ అయిపోతే పడిపోతాడేమో. వాళ్ళ ఒక్కడ 5గురు కదా, నేను పట్టుకున్నా నువ్వు పట్టుకున్నా అనేసరికి కింద పడిపోతాడు. ఫైనల్గా అయితే ఈ పాట అండి వాళ్ళు పాడింది. ఇక అందరు కలిసి అత్తయ్య వాళ్ళు అందరు కలిసి అయితే పాట పాడారు. సో మమ్మీకి పాడమని చెప్పారు. సో మమ్మీ అయితే ఇక్కడ నవ్వుతున్నారు. సో ఇక్కడైతే వాళ్ళ డాడీ ఏమో నేమ్ చెప్తున్నారు. రియాన్స్ అని పేరు పెట్టామండి. నామకరణంగా అయిపోయింది బాబుకి. రియాన్స్ అని పెట్టాము పేరు. సో వాళ్ళ డాడీ 3 times చెప్పమని చెప్పారు అయ్యగారు. డాడీ అయితే చెప్పేశారు 3 times రియాన్స్ అని. సో నెక్స్ట్ అయితే మేమైతే గోల్డ్ చైన్ చేయించామండి బాబుకు. గోల్డ్ చైన్ అయితే పెట్టేస్తున్నారు మా ఆయన. సో అలాగే రింగు తెచ్చారు కానీ రింగు పెట్టలేదు. ఇక చిన్నగా అవుతుంది కదా, తన ఫింగర్స్ కొంచెం చిన్నగా ఉంటుంది అనేసి అయితే పెట్టలేదు. సో చైన్ అయితే పెట్టేస్తున్నారు. సో పెట్టేసిన తర్వాత అయితే ఇక ఫైనల్గా అయితే వాళ్ళు పాట పాడడం అయిపోయింది, ఉయ్యాలలు వేయడం అయిపోయింది. ఇక గుగ్గిలు వేసేస్తారు వాళ్ళు. వాళ్ళ డాడీ పెట్టేసిన తర్వాత అయితే పేరు పెట్టేసిన తర్వాత పేరు చెప్పేసి అలాగే తెచ్చిన గోల్డ్ పెట్టేసిన తర్వాత ఇక ఫైనల్గా అయితే వాళ్ళ డాడీ ఏమో పెట్టమని చెప్పారు కానీ ఇక వద్దులేండి అనేసి అన్నాను. ఇక కొంచెం చిన్నగా ఉంటుంది కదా అన్నట్టుగా అయితే వేయలేదు. సో ఫైనల్గా అయితే ఇక తర్వాత అయితే మా అత్తయ్య ఉంగరాలు పెట్టారు. తను తెచ్చారంట ఒక గోల్డ్ రింగును అండ్ ఒక 3 ఎండి రింగ్స్ తెచ్చారు. ఇక పెట్టేస్తున్నారు. అవి చిన్న ఫింగర్స్ కదా, అసలు ఉండట్లేదు ఫింగర్స్లో, కానీ వాళ్ళు ఇక తెచ్చారు కదా అనేసి పెట్టేస్తున్నారు. ఇక్కడైతే గుగ్గిలు ఒక 5 members వరకు గుగ్గిలు అయితే వేసేస్తున్నారు. ఉయ్యాలలో వేసేటప్పుడు గుగ్గిలు వేస్తారు కదా, ఈ గుగ్గిలు అయితే వేసేస్తున్నారు. సో ఇక్కడైతే కొంచెం వీడియో మంచిగా రాలేదండి. వాళ్ళు తీసేటప్పుడు అంత అటు ఇటు షేక్ చేయడం వల్ల షేక్ అయిపోతుంది మొత్తం వీడియో. సో మా మమ్మీ సో మొత్తంకి అయితే వాళ్ళు గుగ్గిలంతా వేసేసిన తర్వాత అయితే ఫైనల్గా అయితే ఉయ్యాల వేయడం అయితే అయిపోయిందండి. వీడియో ఇదండి. ఎలా అనిపించింది ఏంది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో నెక్స్ట్ అయితే ఇక ఒకరి తర్వాత ఒకళ్ళు ఇక వాళ్ళకి తోచినంత డబ్బులు అవి పెట్టేసిన తర్వాత కంప్లీట్గా అయితే వీడియో అయితే అయిపోతుంది. సో చూడండి, ఫస్ట్ మా డాడీ ఏమో మనీ పెడుతున్నారు డబ్బులు.
సో ఎంత పెడుతున్నారు అనేసి ఇక అందరు అడుగుతున్నారు. సో నాకు నా దగ్గర ఎంత ఉంటే అంతే పెడతాను అనేసి మా డాడీ అంటున్నారు. సో గోల్డ్ ఏం తీసుకురాలేదు అనేసి అంటున్నారు. గోల్డ్ ఏమో ఇక ఫంక్షన్ పెడతాను కదా అప్పుడు తీసుకురండి అనేసి నేనే అన్నాను. ఇప్పుడైతే చిన్నగా ఉంటుంది, తప్పుడు కొంచెం తీసుకొస్తే కొంచెం పెద్దగా ఉంటుంది బాగుంటుంది అనేసి నేనే ఇప్పుడు వద్దన్నాను. సో అందుకే వాళ్ళు ఏం తీసుకురాలేదు అనేసి నేను అంటున్నాను. సో ఫైనల్గా అయితే డబ్బులు అయితే పెట్టేస్తున్నారు డాడీ. సో ఇదండి వీడియో, ఎలా అనిపించింది ఏంది కామెంట్స్లో తెలియండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.